ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎలా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటున్నావా? ప్రార్థనా జీవితం, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? వాక్యము అనుదినం చదవగలుగుతున్నావా? దేవుని ఆశీర్వాదమును దీవెనను పొందగలుగుతున్నావా? అయితే చాలా సంతోషం. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళుచున్నావా? దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా? అయితే దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఫలభరితమైన ఆశీర్వాదమును దేవుడు నీకు ఇచ్చునుగాక. అయితే ఈ దినకాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ధర్మశాస్త్రం బోధిస్తున్నటువంటి ఒక ఉపదేశకుడు, అనగా అతని పేరు నికోదేము. అతడు దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని ఎదుట నిలుచున్నాడు. యేసయ్య ఎదుటున్నాడు. వచ్చి రాత్రి వేళ అడుగుచున్నాడు, అయ్యా, మరి నీవు సద్బోధకుడు అని నేను తెలుసుకున్నాను. అయ్యా, మరి నేను కూడా నిత్యజీవమును దేవుని రాజ్యములో ప్రవేశించాలని, నిత్యజీవాన్ని పొందాలని నాకు ఆశ ఉంది. దాని విషయమై నేనేం చేస్తే మంచిది? మరి నేను ఎలా ఉండాలి అని అడిగాడు. అప్పుడు ప్రభువు, నువ్వు ధర్మశాస్త్రమును బోధిస్తున్నవాడు అయి ఉన్నావు, ఈ విషయంలో నీకు అవగాహన లేదా అని చెప్పుచూ అతనితో ఒక మాట చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మించాలని చెప్పాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని సెలవిస్తూ వచ్చాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా, మరి నేను ముసలివాడిని అయ్యాను కదా, మరలా తిరిగి జన్మించడం ఏంటి? మరలా నేను తల్లి గర్భంలో పుట్టాలా అని అడుగుచున్నాడు. కాదు, ఇలాగ సెలవిస్తున్నాడు ప్రభు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అనగా మనకి 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైన జన్మ. అవును ప్రియ సహోదరి సహోదరుడు, తల్లి గర్భంలో దేవుడు మనల్ని ఏర్పరిచి శారీరకంగా మనం జన్మించటం. 2వ జన్మ ఉంది. మనము యవనకాలపు వయసులో మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని మనం గుర్తెరిగి, మనం పాపిమని ఎరిగి, మరి మనకొక సత్యవర్తనుడైన దేవుడు ఉన్నాడని, ఆ పాపం నుంచి విడిపించగలడని తెలుసుకుని ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ఆ పాపం విషయంలో విడుదల కొరకై ప్రార్థన చేసుకొని ఒప్పుకొని సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చుటయే అది మారు మనస్సు, రక్షణ, మరి నీటి బాప్తిజం. దీన్నే క్రొత్తగా జన్మించటం అంటారు. అనగా మనస్సు మార్చుకోవటం, చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడటం, ప్రభువుకి ఇష్టడుగా జీవిస్తానని సంఘం ఎదుట మరి నీటి బాప్తిజం పొంది, మారుమనసు పొంది, ఆత్మ మూలముగా జన్మించటం. ఈ అనుభవం నీవు కలిగి ఉన్నావా సహోదరి సహోదరుడా? మరి నువ్వు ఇంకా ఎలా ఉంటున్నావు? దేవుని విశ్వసించావా? ప్రభుని తెలుసుకున్నావా? మరి ఆ 2వ జన్మ అనగా ఆత్మ మూలముగా జన్మించటం అనుభవం కలిగి ఉన్నావా? ఒకవేళ ఇంకా ఆ అనుభవం లేకపోతే, ఇప్పుడైనా ఇది ఒక గొప్ప శ్రేష్టమైన మార్గమని, ఇది నిత్యజీవం నిచ్చే మార్గమని, ఇది పరలోకమునకు రాజ్యంలోనికి ప్రవేశపెట్టే మార్గమని, ఆ మార్గం యేసుని తెలుసుకొని సత్యాన్వేషణ చేసి ప్రభువును గుర్తెరిగి ఆయన మాట చొప్పున నీ హృదయంలో ఆయన చేర్చుకొని, నీ హృదయ ద్వారం తెరిచి, నీ పాపం విషయంలో విడుదల కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, విశ్వసిస్తే, దేవుని కృపను పొందుకుంటే, సంఘం ఎదుట బాప్తిస సాక్ష్యం ఇస్తే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉంది.
అదే నూతన జన్మ, క్రొత్త జన్మ, మారుమనసు పొందిన అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన అనుభవం నీకు అవసరమై ఉన్నది. ఒకవేళ ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకా లోకంలో దేవుని ఎరుగక, మరి ప్రభువుని తెలుసుకొనక, మరి ఇంకా లోక సంబంధమైన జీవితం కలిగి ఉంటే ఇప్పుడే నీవు నీ హృదయంలో పశ్చాత్తాపడు, ప్రభువుని అంగీకరించు. ఆయన నిన్ను నూతనపరుస్తాడు. ఆయన క్రొత్త జీవమునిస్తాడు. పరలోకపు రాజ్యపు యొక్క శక్తిని నీకు ఇస్తాడు. అంతేకాదు ఆయన మరణ పునరుద్ధానమును, శిలువ మరణం పొందినంతగా రక్తం కార్చి పునరుద్ధాన శక్తిని పొందినటువంటి దేవుడు. ఆ పునరుద్ధానం ద్వారా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా విశ్వాసం లేక, లోకములో మారుమనసు పొందక, క్రొత్త జీవిత అనుభవం లేక ఉంటే ఇప్పుడే ఆ సత్యాన్వేషణలోనికి రా. ప్రభుని గురించి తెలుసుకొని ప్రభు రాజ్యం కొరకై సిద్ధపడు. అప్పుడు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదిస్తాడు. పరలోకంలో దేవుని సన్నిధిలోనే ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ అనుభవం నికోదేము తెలుసుకొని మారుమనసు పొంది నూతన పరచబడ్డాడు. కాబట్టి ప్రియుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుని సన్నిధికి వచ్చి దేవుని సహాయాన్ని కోరుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారని అన్యులుగా ఉన్నవారు అనేకులు ఉంటున్నారు. ఇంకా విశ్వాసంలోనికి రాని ప్రజలను అనేక మందిని మేము ఎరిగి ఉంటున్నాం. వారిని నూతన పరచు, మీరు దర్శించము. మీ కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మలు రక్షించే ఆత్మల కాపరు మీరు గనక మీ సన్నిధిలో వేడుకుంటున్న సహాయం చేయు అయా. మీ దయచూపం నూతన పరచండి. ఏమైనా కలబిడల భవిష్యత్తును కూడా దీవిస్తురండి అయ్యా. ఈ దినమంతా మీ కృపలో సంఘమును బలపరుస్తారమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.